So next you have to discuss about tokens. So tokens మనకు సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా. సో కీవర్డ్స్ నెక్స్ట్ సమ్ ఆపరేటర్స్ అనేవి నేర్చుకున్నాం మనం. ఆపరేటర్స్, సో నెక్స్ట్ సపరేటర్స్, నెక్స్ట్ సమ్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, ఇంటీజర్ కాన్స్టెంట్స్ 10, 20, 30 అండ్ సో ఆన్. ఓకే, సమ్ ఐడెంటిఫైయర్స్. సో ఐడెంటిఫైయర్స్ వీ హ్యావ్ టు డిస్కస్ లేటర్. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే సో వేరియబుల్ నేమ్స్ and function names etc. Okay, so we have to discuss later. So C program is a collection of tokens, so each individual parts అన్నమాట. ఓకే, ఒక సమ్ టోకెన్స్ అన్నీ కలిపితే మనకు సి ప్రోగ్రామ్ వస్తుంది. అంటే సి ప్రోగ్రాంలో మనం రాసే ఎవ్రీ స్టేట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇది కీవర్డ్, ఆపరేటర్, సపరేటర్ ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ ఐడెంటిఫైర్స్ అనేవి ఉంటాయి. ఓకే ఓకే దిస్ నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ మనకి సి ఎడిటర్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీకు టర్బో సి ప్లస్ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టర్బో సి ప్లస్ ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో న్యూ ఫైల్ ఇలా తీసుకున్నాను. సో జూమ్ చేయడానికి F5. ఒకసారి చూడండి, ఫైల్ మీకు అక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫైల్, ఎడిట్, సెర్చ్, రన్, ఫైల్, ఎడిట్, సెర్చ్, రన్, కంపైల్, డీబగ్. ఓకే, ఇలా సమ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నో నేమ్ 00.cpp అని ఉంది ఫైల్ నేమ్ ఇది. ఓకే, మనం ఇప్పుడు ఏమి సేవ్ చేయలేదు, డిఫాల్ట్గా ఈ నేమ్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనేది రాస్తుంది. ఇది ఏం చెప్పిన సి ప్రోగ్రామ్ ఇస్ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్. ఒకసారి ఇక్కడ వైడ్ మెయిన్, సో parenthesis ఓపెన్, parenthesis క్లోజ్, కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, ఇక్కడ F6 నేను ఈ స్టేట్మెంట్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఇన్సర్ట్ కాపీ అవుతుంది. సో F6 షిఫ్ట్ ఇన్సర్ట్ పేస్ట్. ఓకే, సో printf వెల్కమ్ టు సి, సో కర్లీ బ్రేస్ క్లోజ్. Okay, curly brace close. Okay, this is a sample C program. Okay, so wide main printf welcome to C. Okay, so C program is a collection of tokens అని చెప్పాం కదా. This is one token, wide main is one token. Okay, next here main is one token. Next open parenthesis is one token, close parenthesis is one token. Okay, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ లైన్కి వెళ్ళాం కదా. నేను ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఎంటర్ కొడితే నా కర్సర్ అనేది ఈ లైన్లోకి వస్తుంది. ఇక్కడ టైప్ చేశాను. సో న్యూ లైన్ ఎంటర్ అనేది ఒక క్యారెక్టర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్ వన్ టోకెన్. సో printf వన్ టోకెన్, ఓపెన్ parenthesis వన్ టోకెన్. సో వెల్కమ్ టు సి within the double quotes welcome to C, string constant one token, end parenthesis one token, end semicolon one token. Okay, end curly braces, this is one token. So our C program is a collection of tokens. ఒకసారి చూడండి, నాకు ఇక్కడ టోకెన్కి మిడిల్లో ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చాను. ఇక్కడ స్పేస్ అనేది లేదనుకోండి. ఓకే, అది ఒకసారి చూడండి, నేను ఫైల్ని సేవ్ చేయాలి. మనం సి కదా, ఫైల్కి F2, మీ ఇష్టం. నేమ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ సి టర్బో 3 బిన్ అనే ఫోల్డర్లో మనకు సేవ్ అవుతుంది. సో ఫైల్ నేమ్ ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను స్టార్టింగ్ కాబట్టి demo.c అని ఇచ్చాను. సో మన ఫైల్ నేమ్ ఏంటి, ఇక మీకు చూడండి ఫైల్ నేమ్ అనేది చూపిస్తుంది. సో demo.c అనేది చూపిస్తుంది ఫైల్ నేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో printf అండ్ వెల్కమ్ టు సి.
సో ఇప్పుడు నేను ఈ కోడ్ అనేది కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఒక సేవ్ చేయకముందుకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను demo.c అని సేవ్ చేసాను కదా, Alt F A. సో నేను ఇక్కడ ఫైల్ Alt F new అని తీసుకుంటున్నాను, Alt F new. సో F5 అంటే జూమ్ అవుతుంది అండ్ నో నేమ్ 01.cpp అని చూపిస్తుంది కదా మనకి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ అంతా మళ్ళీ రాయకుండా మొత్తం కాపీ చేస్తున్నాను, కంట్రోల్ ఇన్సర్ట్. సో F6 అంటే నెక్స్ట్ ఫైల్ వస్తుంది, సో షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే పేస్ట్ అవుతుంది. ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో చూడండి ఇక్కడ printf షుడ్ హ్యావ్ ఏ Alt F9 1 ఎర్రర్. ఎర్రర్ ఏంటి ఒకసారి చూడండి, లైన్ నెంబర్ 3 దగ్గర ఫంక్షన్ printf షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్ అని ఎర్రర్ వచ్చింది కదా. అంటే ఈ printf అనే ఫంక్షన్, ఓకే, మనకి ఇక్కడ సిలో హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో విల్ డిస్కస్ లేటర్ వాట్ ఈస్ హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్, అదంతా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ printf అనేది సమ్ హెడర్ ఫైల్లో ఉంటుంది. ఏ హెడర్ ఫైల్లో ఉంటుందంటే stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేస్తే ఒక ఆర్డర్ ఉంటుంది, సి ఫైల్ ఏ ఆర్డర్లో రాయాలి అనేది వీ హ్యావ్ టు డిస్కస్ లేటర్. ఫస్ట్ హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. అనగా మనం ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్, సో stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేస్తే కోడ్ హ్యాపీలీ కంపైల్ అవుతుంది. ఓకే, అయితే మనం ఎప్పుడైతే ఈ ఫైల్ని .c అంటే ఫైల్ నేమ్ .cతో సేవ్ చేస్తే ఈ printf యొక్క హెడర్ ఫైల్ అనేది సిలో డిఫాల్ట్గా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ F6 ఈ ఫైల్ తీసుకున్నాను demo.c. ఇప్పుడు నా కోడ్ కంపైల్ చేస్తే కోడ్ హ్యాపీలీ కంపైల్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ 0 ఎర్రర్స్. అంటే ఆ printf అనేది ఆ హెడర్ ఫైల్ డిఫాల్ట్గా .c అని సేవ్ చేస్తే ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకే, సో నేను ఫైల్ని demo.c అని ఇచ్చాను. సో printf అనేది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాట్ ఈస్ హెడర్ ఫైల్, వాట్ ఈస్ ఫంక్షన్, విల్ డిస్కస్ లేటర్. జస్ట్ దిస్ ఇస్ అ శాంపుల్ సి ప్రోగ్రామ్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను. ఎలా కంపైల్ చేస్తాం, Alt F9. ఓకే, నెక్స్ట్ రన్ చేస్తాం, కంట్రోల్ F9. ఓకే, సో అవుట్పుట్ చూడాలంటే Alt F5. ఓకే, మనకి వెల్కమ్ టు సి అని ప్రింట్ అవుతుంది. ఆ printf ఏమొస్తుంది, వెల్కమ్ టు సి. Alt F5 కొట్టాను, నెక్స్ట్ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక టోకెన్, మెయిన్ అనేది ఒక టోకెన్. సో ఈ రెండింటి మధ్య సమ్ సపరేటర్, నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. కోడ్ కంపైల్ చేస్తున్నాను, Alt F9. ఎర్రర్, సో వార్నింగ్ వచ్చింది చూడండి ఇక్కడ, ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ, అంటే ఫంక్షన్ అనేది వాల్యూ రిటర్న్ చేయాలి అనే ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటుందంటే వైడ్ మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్గా తీసుకుంటుంది. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది లేదు. ఇక్కడ వైడ్ మెయిన్, ఒకసారి చూడండి, ఈ వైడ్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్, ఇక్కడ మెయిన్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఈ మధ్య స్పేస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి, సో ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనము టోకెన్కి మిడిల్లో ఎంత స్పేస్ అని ఇచ్చుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను ఇలా రాసిన స్పేస్ అనే కాదు, సపరేటర్స్ ఏంటంటే న్యూ లైన్, ట్యాబ్. ఇప్పుడు చూడండి ట్యాబ్, సో ట్యాబ్ అంటే 8 స్పేసెస్ ట్యాబ్ ఇస్తున్నాను, లేకపోతే న్యూ లైన్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ ట్యాబ్, నెక్స్ట్ ఎంటర్, నెక్స్ట్ ఎంటర్. సో దిస్ ఈజ్ వన్ టోకెన్, దిస్ ఈజ్ వన్ టోకెన్, సో దిస్ ఈజ్ వన్ టోకెన్, దిస్ ఈజ్ వన్ టోకెన్. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేస్తే Alt F9, కోడ్ కంపైల్ అవుతుంది, కంట్రోల్ F9 రన్ అవుతుంది, Alt F5. సో మనకి ఏమొస్తుంది, వెల్కమ్ టు సి అనేది వస్తుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఆ టోకెన్కి మిడిల్లో మన స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు, ట్యాబ్ ఇచ్చుకోవచ్చు, న్యూ లైన్ ఇచ్చుకోవచ్చు, ఎనీవన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, మన ఇష్టం అనమాట. అయితే మనం ఏంటంటే మన ప్రోగ్రామ్ అనేది చూడడానికి నీట్గా ఉండాలి కదా.
సో చూడడానికి నీట్గా ఉండాలి కాబట్టి ఇలా ఏం కాకుండా మనం ఇలా అనేది మెయింటైన్ చేస్తాం. కంట్రోల్ వై అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎడిటర్తో ఎలా వర్క్ చేయాలనేది సపరేట్ వీడియో చేస్తాను. సో మొత్తం రిమూవ్ చేస్తున్నాను, మొత్తం తీసేసి సో F6 ఈ ప్రోగ్రామ్ అంతా ఒకసారి కాపీ చేస్తున్నాను, కంట్రోల్ ఇన్సర్ట్. సో F6 అంటే నెక్స్ట్ ఫైల్ వస్తుంది, సో షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కర్లీ బేస్ అనేది ఇక్కడనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడనే కాదు, సమ్ ట్యాబ్ స్పేస్ ఇచ్చుకుని రాసిన సేమ్ అనమాట. ఓకే, అయితే మన ఇప్పుడు కోడ్ కంపైల్ చేస్తే ఆల్ట్ F9, కంట్రోల్ F9, సో ఆల్ట్ F5 అవుట్పుట్ ఏమొస్తుంది, వెల్కమ్ టు సి అనేది వస్తుంది. సో కంపైల్ చేసినప్పుడు అది ఏమవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో బైనరీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది, అదంతా వీ హ్యావ్ టు డిస్కస్ లేటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మెయిన్ ఓపెన్ కర్లీ బ్రేస్, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ సెమీకోలన్ ఉండాలి, ఆల్ట్ F9 లేదా ఏమొస్తుంది, ఎర్రర్ వచ్చింది, స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్, కాంపౌండ్ స్టేట్మెంట్ మిస్సింగ్ అని వచ్చింది. ఓకే, సో ఆల్ట్ F2 అనేది సేవ్ చేస్తాను. సో దిస్ ఈజ్ అ శాంపుల్ సి ప్రోగ్రామ్. సార్ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే వైడ్ మెయిన్, మనకు కొంచెం ప్రోగ్రామ్ అనేది చూడడానికి నీట్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇలా రాస్తున్న, ఇప్పుడు చూడండి ప్రింట్ఎఫ్ కూడా తీసేస్తున్నాను, ఇలా తీసేసి ఈ కర్లీ బేస్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసి, సో ఆల్ట్ F9 కోడ్ కంపైల్ అవుతుంది, సో కంట్రోల్ F9 కోడ్ రన్ అవుతుంది. సో అవుట్పుట్ చూస్తే ఆల్ట్ F5, సో అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, బట్ ఏంటంటే మన సి ప్రోగ్రామ్ అనేది చూడడానికి నీట్గా ఉండాలి కదా. ఓకే, అలాగే అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా ఇప్పుడు కర్లీ బ్రేస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సమ్ స్పేస్ ఇచ్చుకోండి. ఇక్కడ సమ్ స్పేస్ అనేది ఇచ్చారనుకోండి, సో అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆ కర్లీ బ్రేసెస్, ఈ ఆ బాడీకి సంబంధించింది. సో ఈ స్టేట్మెంట్స్, ఇక్కడ రాసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాడీకి మిడిల్లో ఉంటాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా రాసుకుంటే ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, అయితే మనకి ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ తెలియాలి, అంటే అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, అయితే మనకి ఈ ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, మనకు దీని గురించి ఏం తెలియదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో హ్యావ్ టు డిస్కస్ ప్రింట్ఎఫ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ శాంపిల్ సి ప్రోగ్రామ్. సో అందరూ కూడా మీ యొక్క సిస్టంలో ఎడిటర్లో, సి ఎడిటర్లో ఓపెన్ చేసి సో న్యూ ఫైల్ ఒకటి తీసుకుని ప్రోగ్రామ్ అనేది రన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.